ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీహయగ్రీవముపాస్మహే. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనేభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. నవగ్రహ దేవతాయే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ అంతరిక్ష జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి మా యొక్క గురుదేవతలకి అట్లాగే పార్వతీ పరమేశ్వరులకి కూడా నవగ్రహాలకి నమస్కరిస్తూ, మరి ఈ పరాభవనామ సంవత్సరంలో మానవాళందరికీ కూడా, జీవరాశులందరికీ కూడా ప్రకృతి ద్వారా ఎన్నో విశేషమైనటువంటి శుభాలు జరగాలని, ఆయుర్వృద్ధి, ఆరోగ్యము, ఐశ్వర్యవృద్ధి జరగాలని, అనుకున్న ప్రతి కార్యక్రమం కూడా మానవాళికి శుభప్రదం కావాలని, అట్లాగే ఈ పరాభవనామ సంవత్సరంలో మరి నవనాయకుల్లో చూసినట్లయితే మనకి రాజుగారిగా గురుడు ఉండటం, ఆ గురుడికి రాజు పదవి లభించటం, అట్లాగే కుజుడికి మంత్రి పదవి, సేనాధిపతిగా చంద్రుడికి, అట్లాగే మేఘాధిపతి అర్ఘాధిపతిగా కూడా చంద్రుడికి 3 పోర్ట్ఫోలియోస్, అట్లాగే శుక్రుడికి 1 పోర్ట్ఫోలియో, బుధుడికి 1 పోర్ట్ఫోలియో లభించినాయి. శని భగవానుడికి మాత్రము ఎటువంటి అధికారము లభించలేదు. ఏది చూసినా కూడా నవనాయకుల్లో విశేషముగా ఎక్కువ మందికి శుభగ్రహాలకి ఆధిపత్యం లభించటం వలన శుభాలే కలగటానికి అవకాశం ఉంది. అట్లాగే వర్షలగ్న కుండలి ప్రకారము మీనలగ్నమైంది, జగర్లగ్న కుండలి ప్రకారము మిథున లగ్నమైంది. కాబట్టి ఈ అధిపతులు పరంగా చూస్తే కనుక బుధగురుడు కాబట్టి ఎవరైనా సరే మన యొక్క ప్రపంచంలో మన దేశాలని రాష్ట్రాలని పరిపాలించేటటువంటి నాయకులందరూ కూడా అఖండమైనటువంటి జ్ఞానశక్తిని పెంచుకొని, బుద్ధిని వాక్కుని జాగ్రత్తగా సంభాషణ చాతుర్యంతో మాట్లాడుకొని, ఎటువంటి యుద్ధాలు భయాలు కూడా దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులకి కానీ మానవాళికి కానీ ఎటువంటి అవరోధాలు ఆటంకాలు కలగకూడదని మనందరం కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ప్రార్థించిస్తూ, ఈ ఉగాది పర్యంతము కూడా దాదాపుగా జూలై ఎండింగ్ వరకు కూడా కాలమాన చక్రంలో సింహరాశిలో ఉన్నటువంటి కేతువు, కుంభరాశిలో ఉన్నటువంటి మరి రాహుగ్రహాల మధ్య గ్రహాలన్నీ కూడా కాలసర్పయోగ దోషాన్ని విలోమ పరంగా అనుభవిస్తున్నాయి. కాబట్టి ఈ మధ్యలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా ఉగాది తర్వాత మరి ఏప్రిల్ నెల మొత్తము కూడా మే 10వ తేదీ వరకు మరి రాశిచక్రంలో మీనరాశిలో కుజశనులు కలిసి ఉండటము అనేక రకాలైనటువంటి భయాందోళనలు, ప్రమాదాలు, అట్లాగే జల సునామీలు, యుద్ధ భయాలు కూడా ఆవరించి ఉంటాయి. కాబట్టి హనుమంతుల వారి యొక్క అనుగ్రహము మనందరికీ కలగాలని అందరూ కూడా ఆ 45 రోజులు కూడా ఎట్టి పరిస్థితుల్లో శ్రీరామ రక్షా స్తోత్రాన్ని, శ్రీరామ మంత్ర జపాన్ని, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ ఎంతవరకు ఎక్కువగా అవకాశం తీసుకుంటే రోజు మొత్తంలో 5 సార్లు 11 సార్లు ఒక్కసారైనా సరే అందరూ కూడా మన యొక్క సనాతన ధర్మాన్ని ఆచరించే హిందుత్వం ఉన్నటువంటి వారందరూ కూడా తప్పకుండా జపించండి. సమస్త మానవాళికి, జీవరాశులకి, ప్రకృతికి ఎటువంటి విరోధాలు కలగకుండా రాజులందరూ కూడా సుభిక్షంగా ఆలోచిస్తూ మనందరినీ కూడా కాపాడే శక్తిని హనుమంతుల వారు ప్రసాదిస్తారు. ముఖ్యంగా మనకి ఈ యొక్క యుగాది పరాభవనామ సంవత్సరం నుంచి కూడా వచ్చే సంవత్సరం వరకు ఎటువంటి గ్రహణాలు లేవు. కాబట్టి ముఖ్యంగా అధిక జ్యేష్ఠమాసము జూన్ 1వ తేదీ నుండి కూడా జూలై వరకు ఉంటుంది. జూన్ 1వ తేదీన 2వ తేదీన మనకి యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి అధిక జ్యేష్ఠమాసంలోనే. అట్లాగే జూలై మాసంలో కూడా మనకి 15వ తేదీ వరకు కూడా నిజ జ్యేష్ఠ మాసంలో విశేషమైనటువంటి వివాహ శుభముహూర్తాలు, గృహప్రవేశాలు ఉంటాయి. జూలై 15 నుంచి కూడా మరి గురుమూఢమి, అలాగే అక్టోబర్ 19 నుంచి కూడా 1 నెల మాసము శుక్రమూఢమి కూడా కలుగుతున్నాయి యుగాది సంవత్సరంలో. కాబట్టి ఏదైనా సరే శుభకార్యాలు చక్కగా ఈ గురుమూఢమి, శుక్రమూఢమి లేకుండా మంచి సమయాల్లో అనుభవిస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఈ యుగాది నామ సంవత్సరంలో
మేషాదిగా మీనరాశి పర్యంతం వారికి, అశ్విన్యాది రేవతీ నక్షత్రం వారికి కూడా రాశుల ప్రకారం ఎవరి రాశి ప్రకారము ఏ ఏ గ్రహాలు, ముఖ్యంగా మేషరాశి నుంచి మిథున రాశిలో ఉన్నటువంటి గురువు జూన్ 1వ తేదీ వరకు ఆయన అక్కడే సంచరిస్తూ, జూన్ 2వ తేదీ నుండి కూడా అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా ఉచ్చస్థిత రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్ర రాశిలోనూ ఉంటూ, అట్లాగే ఆయన 5వ రాశి అయినటువంటి సింహరాశిలో నవంబర్ 1వ తేదీ నుండి జనవరి 25 వరకు కూడా రుజుమార్గంలో ఉండి, జనవరి 25 నుంచి జూన్ 15, 16 వరకు కూడా మరి మళ్ళీ వక్రించి కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి గురువు యొక్క అతిచార సంచార ప్రభావం వలన ఎన్నో రాశుల వారికి 3 విధాలైనటువంటి ప్రభావాలు, మంచి చెడులు జరగడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ యొక్క గురువు యొక్క అతిచార ప్రభావం తొలగాలంటే ఎక్కువగా గురు దత్తాత్రేయుని వారి యొక్క చరిత్రను కానీ, లేదా దక్షిణామూర్తి వారి యొక్క పూజలు హోమాలు కానీ చేసుకోవడం ద్వారా నిత్యము కూడా అందరూ కూడా ముఖ్యముగా గురువుకి సంబంధించినటువంటి, శనికి సంబంధించినటువంటి విష్ణు సహస్రనామ పారాయణ ఎవరైతే చేస్తారో నక్షత్ర దోషాలన్నీ కూడా తొలగిపోయి శుభప్రదమైనటువంటి వివాహ యోగాలు కానీ, విద్యా యోగాలు, సంతాన యోగాలు, అట్లాగే గృహ యోగాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మరి ఈ ఉగాది పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందు మరి ఒక్కసారి గురువు యొక్క నామస్మరణం. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. వృషభ రాశి. ఈ పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశిలో ఉన్నటువంటి మరి నక్షత్రాల పరంగా కృతికా నక్షత్రము 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు. ఈ నక్షత్ర పాదాల వారు వృషభ రాశి వారికి గ్రహస్థితి యొక్క గోచారంలో గ్రహస్థితులు ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ వృషభ రాశి వారి యొక్క ఆదాయ వ్యయాల్ని చూసుకున్నట్లయితే ఆదాయము 5 గాను, వ్యయము 14 గాను, రాజపూజ్యము 5, అవమానం 4. ఉన్నంతలో గౌరవ మర్యాదలు పెరగడానికి అవకాశం ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు, సన్మానాలు కూడా అందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వీరు పడేటటువంటి కష్టము తక్కువ శాతంలో ఉన్న, బద్ధకం అలవర్చుకున్నా కూడా, అంటే అనుకున్న సమయానికి ఏదైనా పనులు చేయకపోయినా దానివలన వీరి యొక్క ఆదాయం తగ్గే అవకాశము, అనవసరమైనటువంటి కోరికలతో కూడినటువంటి ధన వ్యయము కూడా వ్యయాన్ని పెంచుతూ 10 రూపాయలు సంపాదిస్తే 25 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి కోరికల్ని ఉన్నంతలో మనకి ఏది అవసరమో ఆ కోరికల్ని మాత్రం నెరవేర్చుకుంటూ వచ్చినటువంటి 10 రూపాయలని కూడా జాగ్రత్తగా కాపాడుకుంటే వ్యయాన్ని తగ్గించుకునే అవకాశం వృషభ రాశి వారికి ఉంటుంది. మరి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శని లాభస్థానమైనటువంటి మీనరాశిలో ఉండటము చాలా విశేషమైనటువంటి లాభాలని, గౌరవ మర్యాదల్ని, అట్లాగే సంఘంలో కీర్తి ప్రతిష్టల్ని, వృత్తి ఉద్యోగాదుల్లో కానీ, ప్రయాణాల్లో కానీ, అంటే దూర ప్రయాణాలు కానీ, లేకపోతే తీర్థయాత్రలకు వెళ్ళాలనేటటువంటి సంకల్పాలు విజయప్రదమై దాని వలన కూడా వీరికి విశేషమైనటువంటి సౌఖ్యము, లాభము, కార్యసిద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే శని యొక్క దృష్టి వృషభ రాశి మీద పడటం ద్వారా కాస్త ధనము కానివ్వండి, అనుకున్న కార్య విషయాలు కానివ్వండి, సాఫల్యత సాధించడానికి కొంత ఆలస్యమైనప్పటికీ కూడా స్టాండర్డ్గా స్థిరంగా ఉండేటటువంటి యోగాన్ని కలుగజేస్తున్నాడు శని భగవానుడు. విశేషమైనటువంటి వివాహ యోగాలని, పుత్రయోగాదుల్ని ఆయన యొక్క దృష్టి పరంపర వలన ఆకస్మికంగా ఉద్యోగాదుల్లో కానివ్వండి, ప్రయాణాదులు ఎందు కానివ్వండి విశేషమైనటువంటి ధనలాభాన్ని, విశేషమైనటువంటి కార్య అనుకూలతల్ని, అట్లాగే దూర ప్రాంతాలకి ఉద్యోగాల రీత్యా ఎవరైనా వెళ్ళాలి, వ్యాపార రీత్యా వెళ్ళాలి అనుకుంటే ఇది సరైనటువంటి సమయముగా ఆ శని మహానుభావుడు మీకు ఆర్థిక లాభ వసతుల్ని కలగజేస్తూ చక్కటి దూర ప్రయాణ వాంఛని నెరవేర్చేటటువంటి అవకాశాలు వృషభ రాశి వారికి ఉన్నాయి. చాలా చక్కగా కష్టపడితే కనుక వీరికి విశేషమైనటువంటి లాభం శని భగవానుడు ఇస్తున్నాడు. ప్రేమికులకి కూడా ఒకందుకు శని భగవానుడు అనుకూలమైనటువంటి ఫలితాలనే కలుగజేస్తున్నాడు. సంతాన ప్రాప్తి విషయంలో ఆయన అనుకూలము. ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారికి, వృషభ రాశి వారికి శని భగవానుడు చాలా వరకు మంచి ఔషధ సేవని అందించి ఎవరో ఒకళ్ళు చెప్పడం ద్వారా కానీ, లేకపోతే సంతానం విదేశాలలో ఉన్నటువంటి సంతానము వీరికి ఏదైనా కాస్త ఆర్థిక సహకారం చేయడం ద్వారా చక్కటి ఔషధ సేవ అంది వీరికి ఉన్నటువంటి రోగాలు ఉపశమనం కలగడానికి అవకాశాలు ఉంటాయి. అట్లాగే
ద్వితీయంలో ఉన్నటువంటి గురు మహానుభావుడు జూన్ 1వ తేదీ వరకు కూడా విశేషమైనటువంటి కుటుంబంలో వృద్ధిని, సౌఖ్యాన్ని, ఆర్థికపరమైనటువంటి విషయాల యందు ఆసక్తి, కోరిక, సంపాదించాలనేటువంటి తాపత్రయము, ఆకస్మికంగా ఏదైనా సరే బంధుమిత్రాదుల పరంగా కానివచ్చు, లేకపోతే సంతాన పరంగా కావచ్చు, వీరికి చక్కటి ఆర్థిక వృద్ధి లభించడం, ఎవరికైనా సరే అంతకుముందు ఫ్రెండ్స్కి కానీ కుటుంబంలో సభ్యులకు కానీ ధనము ఇచ్చి ఉంటే ఆ ధనము వీరికి లాభటము. అట్లాగే ఈ జూన్ తర్వాత గురుడి యొక్క రాశి మార్పు మరి కర్కాటక రాశిలో తృతీయంలో వచ్చినప్పుడు కొంచెం స్వల్ప అనారోగ్య సూచనలు, తల్లిగారితో విరోధాలు, కుటుంబపరమైనటువంటి ఎన్నో సమస్యలు, అట్లాగే వీరి యొక్క సంభాషణ చాతుర్యం ఆకస్మికంగా ఏదైనా మాట జారడం ద్వారా మరి స్నేహితులతో కాస్త విరోధత్వం కలగడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా విదేశాలకు వెళ్ళేటటువంటి వాటిల్లో పాస్పోర్ట్ లభించే అవకాశము, అట్లాగే సంకల్పాలు సిద్ధించేటటువంటి అవకాశము, ఆకస్మికంగా ఏదైనా సరే గృహపరంగా కానీ, వాహనపరంగా కానీ, సంతానానికి సంబంధించినటువంటి విద్యపరంగా కానివ్వండి, లేకపోతే వ్యాపారంలో అభివృద్ధి పరంగా కానీ ఏదైనా సరే వీరికి కొంత సంకల్ప సిద్ధి కలగటానికి మాత్రం కొంతవరకు అవకాశం ఉంటుంది. గురుబలాన్ని మీరు చేజిక్కించుకోవడం ద్వారా ఆ సమయంలో జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా ఈ వృషభ రాశి వారు ఆకస్మికంగా ప్రయాణాల యందు ఇబ్బందులు కలగకుండా ఉండటానికి, బంధుమిత్రాదులతో విరోధాలు, ఇష్టమైన వారితో సమస్యలు కలగకుండా ఉండాలి అంటే గురువుకి సంబంధించినటువంటి స్తోత్రాన్ని ఎక్కువగా ప్రార్థన చేయండి. లేదా గురువులకి ఏదైనా సరే దాన ధర్మాదులు చేస్తూ ఉండండి. గోవులకి కాస్త శనగలు నానబెట్టి 16 గురువారాలు శనగలు తినిపించండి. 16 గురువారాలు ఉపవాస నియమాలు పాటిస్తూ ఉండండి. మేధా దక్షిణామూర్తిని ఇంట్లో కనుక పెట్టుకొని పూజ చేయడం ద్వారా విద్యార్థులకు కానివ్వండి, లేకపోతే తల్లిగారితో గొడవలు పడుతున్నటువంటి వారికి కానివ్వండి, ఆర్థికంగా వ్యాపారపరంగా ఏదైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి విశేషమైనటువంటి సౌఖ్యాన్ని గురుడు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఈ గురుడు తన యొక్క అతిచారత్వ దోషం వలన ఇదే సంవత్సరం ఉగాది పర్యంతము పరాభవనామ సంవత్సరంలో నవంబర్ 1వ తేదీ నుండి కూడా జనవరి 25వ తేదీ వరకు సింహరాశిలో చతుర్థ రాశిలో ప్రయాణం చేస్తూ సంచరిస్తూ విద్యార్థులకి ఒకంత జ్ఞానం మీద దీక్ష లేకుండా పోవటం, అవాంతరాలు ఏర్పడటం, ఆకస్మికంగా విద్యయందు భంగాలు, ఆటంకాలు, విఘ్నాలు కలిగి విద్యని ఆప్ చేసేటటువంటి పరిస్థితి, అనుకున్న విద్యలో అనుకున్నటువంటి మార్కులు రాక ఒక్కోసారి వీరు మానసికంగా, శారీరకంగా తమ యొక్క శక్తిని కోల్పోయి మరి తల్లితో కూడా కాస్త విరోధత్వం కలిగే అవకాశము వృషభ రాశి వారికి కలిగే అవకాశము, ప్రయాణాల యందు ఆకస్మికంగా ప్రయాణాలు కలగటము అభీష్టముతో, అట్లాగే తన ఫ్రెండ్స్తో ఏదైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొంచెం ప్రయాణాల యందు పోలీసులతో కానివ్వండి, లేకపోతే ఒక పాలిటిక్స్లో ఎవరైనా ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో కానీ, ఉన్నతమైనటువంటి వర్గంలో ఉన్నటువంటి వారితో కానీ, గురువులతో కానీ మీరు ఎక్కడా కూడా సంభాషణ రాహిత్యం లేకుండా ఉన్నతమైనటువంటి సంభాషణలు సాగించండి. లేకపోతే గురుదోషం అనేటటువంటిది మీకు వాహన ప్రమాదాలని సూచించే అవకాశము, అట్లాగే విద్యందు ఆటంకాలని, ఏదైనా గృహాలని కట్టుకోవాలి, ఏదైనా భూములు కొనాలి అనేటటువంటి విషయాల్లో కాస్త నష్టాలని, కష్టాలని కూడా సూచిస్తుంది. లేదా మీకున్నటువంటి మరి జాతకరీత్యా ఏదైనా బలం ఉన్నట్లయితే కనుక దాని రీత్యా చక్కగా ఈ గురువు అనుకూలిస్తే కనుక ఉన్నతమైనటువంటి గృహము, విద్య, అభివృద్ధి, ధనవృద్ధి, సంతాన వృద్ధి కలగడానికి కూడా మీ జాతకం ఎంతో తోడ్పడుతుంది. ముఖ్యంగా ఈ యొక్క రాహుగ్రహము వృషభ రాశి వారికి దశమ స్థానంలో డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా ఆయన దశమంలో ఉండటం ద్వారా ఉన్నతమైనటువంటి కీర్తి, గౌరవ మర్యాదలతో పాటుగా వృత్తి ఉద్యోగాదుల్లో విశేషమైనటువంటి సౌఖ్యాన్ని, అభివృద్ధిని కలుగజేయడంలో రాహువు చాలా సుప్రసిద్ధంగా ఉన్నాడు. అట్లాగే దూర ప్రయాణాలకి సంబంధించినటువంటి విషయంలో కూడా డిసెంబర్ వరకు కూడా ఆయన ఒకంత లాభాల్ని, మంచిగా సుఖ ప్రయాణాదుల్ని కలుగజేస్తూ తాము చేసినటువంటి తీర్థయాత్రలో మంచి స్వ అనుభూతిని పొందుతూ వాటిని తలుచుకుంటూ ఆ యొక్క సౌఖ్యాన్ని, అక్కడ దేవతల యొక్క దర్శనాన్ని, నదీ స్నానాలని కూడా ఆచరించుతారు. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారు రాహు యొక్క అనుగ్రహం చేత చాలా పవిత్రమైనటువంటి భావంతో దైవారాధనలు ఎక్కువ చేస్తూ ఉంటారు. అయితే వృషభ రాశి వారికి డిసెంబర్ 5 తర్వాత రాహువు భాగ్యక్షేత్రంలోకి వచ్చినప్పుడు తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కానివ్వండి, మీరు చేసే వృత్తి ఉద్యోగ విషయాలలో కొంత మాట మార్పులు చేర్పులు వలన కాస్త ఉద్యోగాదుల్లో ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలకి ట్రాన్స్ఫర్ చేసే అవకాశము, దానివలన కుటుంబానికి దూరం అవ్వటము, లేదా విద్య నిమిత్తము మీరు ఏదైనా సరే ఉన్నత విదేశీ ప్రయాణాలు చేయటము, లేకపోతే మన దేశంలోనే వేరే దేశానికి వెళ్ళి, వేరే రాష్ట్రానికి వెళ్ళి చక్కటి ఉన్నతమైనటువంటి విద్యల్ని, కొత్త రీసెర్చ్ పిహెచ్డీలని చేసేటటువంటి అవకాశము రాహుగ్రహం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా సరే పిత్రార్జితము భాగ్యముగా లభించే అవకాశము, కొంతమందికి జాతకంలో ఏదైనా సరే పితృదోషాలు ఉంటే కూడా ఏదైనా పూజలు చేసుకోవడం ద్వారా ఈ పితృదోషాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి
కేతువు డిసెంబర్ వరకు కూడా విద్యలో ఆటంకాలని విఘ్నాలను కలుగజేస్తూ చదువుకున్నది గుర్తులేక అసలు ఏం చదువుతున్నారో ఏం రాస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. అట్లాగే తల్లిగారి యొక్క ఆరోగ్యం పట్ల కొంచెం అశ్రద్ధ చూపించడం ద్వారా తర్వాత జీవితాంతం బాధపడే అవకాశం లభిస్తుంది. గృహంలో ఎటువంటి అసౌకర్యమైనా ఎదురైతే కనుక, విద్యలో ఆటంకాలు ఎదురైనా, తల్లిగారి యొక్క అనారోగ్యం కానీ, లేకపోతే మీ యొక్క భూ సంబంధిత గృహ విషయాలలో ఏదైనా సరే ప్రభుత్వ ఉద్యోగ ఇతర పొలిటీషియన్స్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురైతే కనుక గణపతిని అధికంగా ఆరాధించండి డిసెంబర్ వరకు కూడా. దాని వలన ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గణపతి తీసేస్తాడు. డిసెంబర్ వరకు కూడా విద్యార్థులు ముఖ్యంగా ఈ యొక్క గణపతికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని నిత్యము కూడా పారాయణ లేదా నిత్యము ఓం గం గణపతయే నమః స్తోత్ర పారాయణ, కేతువుకి సంబంధించిన స్తోత్రాన్ని చదువుకోండి. అట్లాగే గుర్రానికి కాస్త అంటే మీ దగ్గరలో ఏదైనా గుర్రాలు ఉంటే కనుక గుర్రానికి సంబంధించినటువంటి ఉలవలు కనుక పెట్టినట్లయితే చాలా మంచిది. లేదా ఉలవలు నానేసి గోమాతకి తినిపించండి, చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ సంవత్సరం అంతా కనుక చూస్తే పరాభవనామ సంవత్సరం, గురుబలం ఓన్లీ నవంబర్ నుంచి జనవరి 25 వరకు మాత్రమే కొంతవరకు అనుకూలంగా ఉంది. అట్లాగే జూన్ 2 వరకు కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి కాస్త ఈ మధ్యకాలంలో మాత్రము కాస్త దక్షిణామూర్తిని ఆరాధించండి విద్యార్థులు కానీ ప్రయాణికులు కానీ. ముఖ్యంగా ఈ యొక్క కేతువు యొక్క అనుగ్రహం డిసెంబర్ 5 తర్వాత విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ ఈ యొక్క గోచార ఫలితము మనకి చంద్రుడి యొక్క మానసిక స్థితిని మాత్రమే తెలియజేస్తుంది. దీన్ని చూసి మనకి అన్ని మంచి చెడులు ఇవే అని చెప్పి భావన చేయవద్దు. ఎందుకంటే మనం పుట్టిన సమయంలో మనకంటూ ఒక జన్మ తేదీ ఉంటుంది, ఒక సమయం ఉంటుంది, ఒక తిథి ఉంటుంది, అట్లాగే వారం ఉంటుంది. అట్లాగే మనం పుట్టిన సమయంలో ఉన్నటువంటి ప్రదేశాన్ని అనుసరించి ఒక లగ్నం ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని అనుసరించి ఇప్పుడు ప్రజెంటు మనకి గ్రహస్థితుల్లో దశలు అంతర్దశలు జరుగుతున్నప్పుడు ఆ దశానాథుడు అంతర్దశానాథులు గోచారంలో చంద్రుడి నుంచి లగ్నం నుంచి ఎక్కడెక్కడ ఉన్నారు, వారిచ్చే ఫలితాలు విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, లేకపోతే కోర్టు సమస్యలు, భార్యాభర్తల యొక్క దాంపత్య వియోగాలు, లేకపోతే అసలు పెళ్ళిళ్ళు అవుతాయా లేదా, పెళ్ళిళ్ళు కాకపోతే జాతకంలో ఉన్నటువంటి అవయోగాల్ని ఏ పరిష్కారంతో మనం తీసేసేయాలి, ఇలాంటివి ఎన్నో కూడా నిక్షిప్తమై మనకి నిధి రూపంలో ఉన్నటువంటిది దాచుకున్నటువంటిది మన యొక్క గ్రహ జాతకం. సరే, గ్రహ జాతక రీత్యా మాకు ఏది టైంలో లేవండి అనుకుంటే మీరు ఎవరైనా సరే మనసుకు నచ్చినటువంటి ఒక గురువుని గనక మీరు ఫోన్ చేసినట్లయితే ఆ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి, టైం చార్ట్ని బట్టి మీ మనసులో ఉన్న కోరిక చెప్పి, అట్లాగే మీకు కావలసినటువంటి ఈవెంట్ని ఎప్పుడు అవుతుందో అడిగితే కనుక ఆ యొక్క గ్రహస్థితి మీకు కావలసినటువంటి సమాధానాన్ని ఇస్తుంది. కాబట్టి మన యొక్క జ్యోతిష శాస్త్రంలో ఎన్నో రకాలైనటువంటి విశేషాలు దాగి ఉన్నాయి. వాటిని యూజ్ చేసుకునే పరిస్థితి మీలో ఉంటుంది. అట్లాగే పరిష్కారాలు ఆచరించడం ద్వారా మనకు ఉన్నటువంటి కర్మదోషాలు నివృత్తి జరుగుతాయి. 10 రూపాయలు మనం సంపాదిస్తే దాంట్లో ఒక 3 రూపాయలు 2 రూపాయలు మరి గోవులకి కానీ, దేవాలయ నిర్మాణాలకు కానీ, బ్రాహ్మణులకి మనకు కావలసినటువంటి జపతప హోమాదుల ద్వారా కానీ, అట్లాగే దాన ధర్మాలు చేయటం ద్వారా కానీ మనకి కర్మదోషాలు తొలగిపోయి గ్రహాలు అనుకూలించుతాయి. దైవము మన యందు దృష్టి నిలుపుతుంది. కాబట్టి అనుకున్న ప్రతి కార్యము కూడా సాగటానికి మనం చేసేటటువంటి ప్రతి కర్మ కూడా ఆ యొక్క ప్రకృతితో విలీనమై గ్రహాలు, అట్లాగే నక్షత్రాలకి, అలాగే దేవతలకి కూడా హోమరూపంగా కానీ, జపరూపంగా కానీ, దాన రూపంగా కానీ అందచేస్తుంది ఈ యొక్క మనం చేసేటటువంటి ప్రతి కర్మ ఫలితం కూడా. కాబట్టి ఈ విధంగా వృషభ రాశి వారు చాలా ఆనందంగా ఉన్నటువంటి ఈ యొక్క సంవత్సరాన్ని అనుభవిస్తూ ఉపయోగించుకుంటూ ఆ యొక్క ముఖ్యంగా ఈ సంవత్సరమంతా కూడా వీరు గణపతి ఆరాధన చాలా విశేషత్వాన్ని, అట్లాగే గురు దక్షిణామూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందితే ఎటువంటి శుభాలనైనా సరే మీరు చేజిక్కించుకోవచ్చు. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః.